వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లో చేతివాటం చూపిస్తున్న అధికారి ఎండి అక్రమ్ గత కొద్ది నెలలుగా వృద్ధులు తమ పెన్షన్ తీసుకోవడానికి యాతన పడుతున్నారు. వృద్ధాప్య పెన్షన్ నెలకి 2016 రూపాయలు కాగా ప్రతి నెల వారు తీసుకునేది మాత్రం 2000 రూపాయలు మాత్రమే. ఎవరైనా ఇదేమిటి అని అడిగితే 4 రూపాయలు చిల్లర తీసుకువచ్చి 20 రూపాయలు తీసుకోవాలి అని అంటూ ఎండి అక్రమ్ సంబంధిత BPO గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరిస్తూ పెన్షన్ డబ్బులలో నుండి ఇంటి పన్ను, నల్ల పన్ను మొదలగునవి తీసుకొని మిగతా చిల్లర మాత్రమే పెన్షన్దారులకు చెల్లిస్తున్నారు. తద్వారా విసిగిపోయిన వృద్ధులు బాధితులు వచ్చిన కాడికి చాలు భగవంతుడా అని నమస్కరించి తీసుకోక తప్పదు. చిన్న పెండ్యాల గ్రామంలో 565 మంది పెన్షన్దారులు ఉంటారు. ఎవరిని అడిగినా పెన్షన్లో మీది చిల్లర రూపాయలు తమకు అందడం లేదని బాధని వెలగక్కుతున్నారు. దీన్ని పలుమార్లు అధికారులు చెవిన వేసినప్పటికీ ఎవరు దీనిపైన స్పందించడం లేదు. లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని కోరుతున్నారు. అలా చేస్తే మా పెన్షన్స్ ఎక్కడ తీసివేస్తారు అని భయంతో వారు ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత అధికారినిపై చర్య తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా కోరారు. అది కనీసం 4-5 నెలల కాదు 2000 ఇస్తాను. బుక్ లేదు 2016 రాస్తాను. 2016 రాస్తాను. ఇచ్చేది 2000 ఇస్తాను. పొరగాళ్ళు వచ్చి ఇచ్చినప్పుడు మంచిగానే ఇచ్చేది 16 రూపాయలు. ఇక ఈ పొరగాడు వచ్చినాక పైసలు చిల్లర ఇతరుడు పొరగానికి మళ్ళీ ఇచ్చేది 4 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇచ్చేది. అందరికి ఇచ్చింది ఇప్పటికే చెప్పే ఇప్పుడు ఇచ్చేదని చెప్పు. ఏం పేరు అవన్నీ? భైరవ లక్ష్మి. ఎక్కడ ఉండేది? ఎన్ని పైసలు వస్తాయి నీకు నెలకు మించి? నీకు 2016 వచ్చేది? ఆ 2016 మొత్తం ఇచ్చిండా? ఎందుకని? ఇస్తలేరు చాలా రోజులే. ఎందుకని? ఎందుకంటే లేవు అంటాను, చిల్లర లేక అది ఇది అని అంటాను. ఇప్పుడు మరి ఆ పెద్ద మనిషి 4 రూపాయలు చిల్లర పట్టుకొచ్చిండు. మరి ఇచ్చిండ 5-6 నెలలు ఇస్తలేరు. గవర్నమెంట్ మీకు పాలకో నీళ్ళకో నిప్పులకో అయితే అంత నీట్గా వాళ్ళు మాట్లాడటం అయ్యా కూర్చోపో. ఇంత లేకుంటే చేసేది ఎవరిని అడుగుతారు, ఇట్లా అడుగుతారు. అందుకని నువ్వు పిలిచిందని చెప్తాను. ఇంటి పన్ను నిమిత్తం ఇంటింటికి మా కారోబార్ తిరిగినప్పుడు పెన్షన్ మా ఇంటి పన్ను కట్టాలి, మార్చి వస్తుందమ్మా ఇంటి పన్ను కట్టాలని మేము వాళ్ళని అడగగా మేము పెన్షన్ వచ్చినప్పుడు దాంట్లోకెళ్ళి అప్పుడు దాంట్లోకెళ్ళి కొంత కట్టుకుంటే వాళ్ళే కట్టుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళ బలవంతంగా ఎవరి దగ్గర మేము పెన్షన్ కట్టాలి, ఇంటి పన్ను కట్టాలని చెప్పడం కానీ ఇట్లాంటిది ఏం జరగలేదు. కాకపోతే మేము ప్రతి క్షణం వాళ్ళు ఇంటికి పోయినప్పుడు మేము పెన్షన్ ఇచ్చినప్పుడు ఆడికే వచ్చి తీసుకున్నప్పుడు ఆడనే కట్టొస్తాం సార్, ఆడనే కట్టొస్తాం సార్ అని వాళ్ళే చెప్పి మా కారోబార్ కూడా పలువార్లు పోతే ఏమైనా ఇంటికి పోలేదంటే ఆడ వచ్చినప్పుడు కట్టాలన్నారు సార్ అని చెప్పి మాకు ఇక్కడే తీసుకొని వాళ్ళు పెన్షన్ వచ్చినప్పుడు కట్టిపోవడం జరుగుతుంది. అంతకు మించి మేము ఎవరిని బలవంతంగా పెన్షన్లకి వెళ్ళి ఇంటి పన్ను కట్టాలి అని బలవంతంగా ఎవరి దగ్గర తీసుకోలేదు. పెన్షన్ ఇచ్చే దగ్గర పెన్షన్ ఇచ్చే దగ్గర వరకు మేము ఎప్పుడు పోలేదు. మీ దగ్గరనే బుక్కులు పెట్టుకుంటారు? మా దగ్గర బుక్కులు ఉన్నాయి. మా దగ్గర ఒకటే తమ్ ఇంప్రెషన్ రాని బుక్స్. మొత్తం గ్రామంలో పెన్షన్లు పంచడం జరిగిన తర్వాత
ఎవరెవరికైతే కమ్యూనిటీ పేషెంట్స్ వస్తారో బెడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన బుక్ ఆ కన్సల్ట్ బిఎల్ఓ దగ్గర ఉంటే ఆ బిఎల్ఓ గారు మా దగ్గర ఆ బుక్స్ తీసుకొస్తారు. తీసుకొస్తే వాళ్ళు ఉంటే కమ్యూనికేషన్ మా ద్వారా కమ్యూనికేషన్ తీసే పెన్షన్ మేము తీసిస్తాం. అయితే వాళ్ళు ఆ బుక్స్ ఏవైతే ఏళ్ళు ముందర పడనోళ్ళు ఉంటారో వాళ్ళు బిఎల్ఓకే బుక్స్ ఇచ్చిపోతారు. ఆ బిఎల్ఓ గారు ఏం చేస్తారంటే 30-40 బుక్స్ రాగానే సార్ ఇంతమంది కమ్యూనికేషన్ వస్తలేదంటే వాళ్ళకి ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టి ఆ రోజు మెయిన్ కమ్యూనికేషన్ ఇచ్చి పెన్షన్ తీయడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే మనకు వాళ్ళ దగ్గరనే పెట్టేసుకొని ఈ పెన్షన్ ఇచ్చేటైన వాళ్ళ చేతికి పైసలు ఇస్తాడు, బుక్ ఇస్తాడు, వాళ్ళ అమౌంట్ కట్ చేసుకొని మాకు రిమైనింగ్ అమౌంట్ మాత్రమే ఇస్తాను.